ప్రస్తుతం టాలీవుడ్ లో సుహాస్ కి మంచి క్రేజ్ వచ్చింది. చేసే ప్రాజెక్ట్ లో వైవిధ్యం చూపుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు సుహాస్. ఇప్పుడు సుకుమార్ తీసిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అర్జున్ తీసిన ప్రసన్నవదనం అనే చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ట్రైలర్ లాంచ్ లో సుకుమార్ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది. సుహాస్ అంటే తనకు చాలా ఇష్టమని, బన్నీకి కూడా సుహాస్ అంటే చాలా ఇష్టమని సుకుమార్ చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమాలో హీరో ఫ్రెండ్ కేశవ స్థానంలో సుహాస్ ని అనుకున్నారట. కానీ అప్పటికే సుహాస్ ని హీరోగా చేస్తున్నాడనే విషయం తెలిసి సుహాస్ ని వద్దనుకున్నారట. హీరో నాని నటన అంటే తనకు చాలా ఇష్టమని, సుహాస్ ఫీచర్స్ కూడా నానిలా ఉంటాయని సుకుమార్ ప్రశంసించాడు. సుహాస్ నటన అంత ఆర్గానిక్గా ఉంటుందని, తన నటనను చూస్తున్నానని, ఆయా పాత్రల్లో ఇమిడిపోతాడని స్టేజి పైనే ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాకి విజయ్ బుల్గాని మంచి మ్యూజిక్ అందించాడని అన్నారు. తన శిష్యుడు అర్జున్కి సినిమా ఇచ్చిన దర్శకులకు ధన్యవాదాలు తెలిపాడు సుకుమార్. అర్జున్ మరో అసిస్టెంట్ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లో 100% లవ్ సినిమా స్టోరీ రాసామని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి నా ప్రతి సినిమాకి వీరిద్దరూ పనిచేస్తూ వచ్చారని అన్నాడు. నిజానికి తను హాలీవుడ్లో ఉండుంటే మరో స్థాయి సినిమా తీసేవారని చెప్పుకొచ్చాడు. తను చాలా నిజాయితీ పరుడని, ఈ సినిమాని చాలా నిజాయితీగా తీశారని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చూశానని, చాలా బాగుందని, ఏ కరెక్షన్ చెప్పలేకపోయానని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ థియేటర్కు వెళ్లి సినిమా చూడాలని సుకుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.